హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతూస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ గురించి. టెర్రస్ గార్డెన్ అంటే చాలా పెద్దది కాదండి, నార్మల్ చిన్న టెర్రస్ గార్డెన్. మా మదర్కి చెట్లన్నా ఈ పువ్వుల చెట్లన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇది మా మమ్మీ ఇష్టంతో పెంచుకుంటున్న టెర్రస్ గార్డెన్. చూసారుగా వంకాయ చెట్టు, అది అరటి చెట్టు, అండ్ ఇది టమాటో కూడా స్టార్ట్ అయ్యింది. కాకరకాయలు కూడా, ఇవి చిట్టి కాకరకాయలు అంటారంట. నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు, మా మదర్కి తెలుసు. తన దగ్గర నుంచి నేను అడిగి తెలుసుకున్నాను నేమ్స్ కొన్ని. ఇవి టమాటో చెట్లు. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ది. ఇప్పుడిప్పుడే సీడ్స్ వేస్తే అది అంతవరకు వచ్చింది, 1 year అయిపోతుంది కూడా. అండ్ ఇది అరటి చెట్టు, పచ్చిమిర్చి చెట్టు, కంది చెట్టు అంటారంట దీన్ని. సో కంది కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి, పూత అయితే ఫుల్గా వచ్చేసింది. చెట్లను మెయింటైన్ చేయాలంటే కూడా చాలా టైం, చాలా ఓపిక కావాలి. కనిపిస్తుంది కదా, అలా అంతా పందిర్లా మా మమ్మీ సెట్ చేసుకున్నారు ఓన్గా. అంతా కట్టెలు కట్టి అలా అంతా పందిరేసేసారు మొత్తానికి, బీరకాయలు కాకరకాయలు వాటి కోసం. మొక్కజొన్న చెట్టు కూడా పెట్టారు, దానికి ఇప్పుడిప్పుడు ఒకటి స్టార్ట్ అయింది. అండ్ ఆ తులసి చెట్టు చూసారు కదా, అది మేము దేవుడి కోసం యూజ్ చేయడానికి, మాల కట్టడానికి యూజ్ చేసే తులసి చెట్లన్నీ పూజ కాకుండా పక్కకి ఇలా పెంచుతూ ఉంటుంది మా మమ్మీ. అండ్ ఇవన్నీ వంకాయ చెట్లు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, సీడ్స్ పెట్టి ఒక 2 months అలా అవుతుంది. అండ్ ఇది బీరకాయ చెట్టు అయితే స్టార్ట్ అయ్యి కాయలు కూడా వచ్చేసాయి. చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో. మా మదర్ 1 week ఊరికి వెళ్ళేసరికి ఇది మొత్తం ఇలా లైట్గా చిన్న చిన్నగా పురుగు వచ్చేసి ఇలా అంతా అయింది. సో ఇది కనిపిస్తుంది కదా, చుక్క కూర. సో నేను మా మదర్కి చెప్పాను, ఇదంతా పురుగు వచ్చేసింది కదమ్మా, తీసేసేయి, అన్నీ తీసి పడేసేయి అని. అప్పుడు మా మమ్మీ నాతో ఒక మాట అంది, నీలో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కదా, నేను బయట పడేయలేను కదా. సో ఇవి కూడా అంటే పురుగు వస్తే పురుగును మాత్రమే తీసేయాలి, చెట్లను కాదు అని. చుట్టూ తిరిగి ఏదో నా మీదకే పంచి వచ్చినట్టుందని నేను సైలెంట్ అయిపోయాను. అండ్ ఇది కొత్తిమీర, రోజ్ చెట్టు కూడా ఉన్నాయి. 2-3 types ఆఫ్ రోజెస్ ఉన్నాయి, రెడ్, ఎల్లో, పింక్ అలా. ఈ బీరకాయ కూడా స్టార్ట్ అయింది, ఇది ఇంకొక బీరకాయ చెట్టు. ఇది ఓవరాల్గా ఆ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ డ్రమ్లో కిచెన్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేసి పెడుతుంది. దాన్ని యూస్ చేస్తారు ఈ మొక్కలకి ఎరువులాగా ఏదో అని చెప్పారు మా మదర్. ఇది గోరు చిక్కుడుకాయ కూడా స్టార్ట్ అయిపోయింది. చెట్టు చిన్నదే కానీ దానికి చాలా కాయలు వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు మీరు చూసినంత టెర్రస్ పైన, ఇది కింద పక్కన ప్లేస్లు వేసుకుంది. చిక్కుడుకాయలు అంతా స్టార్ట్ అయిపోయి, కింద కూడా కంది చెట్టు కూడా వేసింది. అండ్ ఇవి బెండకాయ చెట్లు, బెండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవి రాడిష్, అదే ముల్లంగి. అండ్ ఇక్కడ కూడా బీరకాయకి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి అప్పుడే, కాయలు స్టార్ట్. ఇది స్వీట్ పొటాటో అండి, ఐ థింక్ ఎర్రగడ్డ అంటారు అనుకుంటా, అంత ఐడియా లేదు. స్వీట్ పొటాటో. అండ్ ఇది గుమ్మడికాయ చెట్లు, ఇది కలబంద. ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు అంటారు కదా, శంఖం పువ్వులు అవి, అది వైట్ కలర్వి. అవి సీడ్స్ పెట్టాం, ఇప్పుడే ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మల్లెపూల చెట్టు, కాకరకాయ. ఇది కూడా పైకి ఇట్లా పాకు తేలుతుంది, చిన్న చిన్న కాయలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా చిట్టి కాకరకాయ. అండ్ ఇది కరివేపాకు చెట్టు అండి, ఇది సేమ్ శంఖం పువ్వులు అంటాం కదా, శివుడికి ఇష్టమైన పువ్వుల చెట్టు, అది ఇప్పుడే వచ్చింది. ఇంకా పచ్చిమిర్చి అయితే చాలా వచ్చింది, ఎంత గ్రీన్గా ఉందో ఇదంతా. దాని పక్కనే దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇది ఎర్ర కలర్ గోరింటి పూలు ఏదో అంటారు ఆ చెట్టు. ఇది చామంతి చెట్టు, మొగ్గలు చాలా వచ్చేసాయి. ఇది షో ప్లాంట్ అండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.